టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అను నన్ను నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, యువ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీకి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులకు పేరు పేరున ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పార్టీ బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తామని, కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటామని, రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. వేణుగోపాల్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా అగ్రనేత శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారికి మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ మా మదనన్న గారికి మరియు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గారికి, ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ఏనుగు రవీంద్రరెడ్డి గారికి, నాకు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు మరియు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పార్టీ ఏదైతే బాధ్యతలు మాకు అప్పచెప్పిందో దానిని తూచా తప్పకుండా పాటిస్తామని, పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండి కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నా ముందుండి నడపడానికి పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పాటించి పార్టీ పటిష్టతకు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్లకు ఫలితం ఉందనడానికి నిదర్శనమే నేను. మొన్న జనరల్ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జాయిన్ అయింది నేనే యాజ్ ఎ వైస్ చైర్మన్గా. దాన్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మాకు చైర్మన్ పదవి ఇచ్చింది. దాంతోపాటు పార్టీలో నాకు కూడా మంచి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీకి, పార్టీ పెద్దలకు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలో విజువల్ కింద పెట్టుకోవచ్చు. అంటే ఇది ఏముంటుంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ వర్గపోటాలతో మీకు పోస్ట్ వస్తుంది, గ్యారెంటీ ఉన్నదా? పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో అదే తుది నిర్ణయం. అది ఏదైనా సరే పార్టీ లైనప్ దాటి పోయేటువంటి పరిస్థితి ఎవ్వరికి కూడా ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది మర్రి చెట్టు, మేమందరం కూడా మర్రి చెట్టు కింద ఉన్నోళ్ళమే. ఖచ్చితంగా దాని నీడలనే పనిచేస్తాము. పార్టీ ఆదేశాల మేరకే ముందుకెళ్తాము. దాంట్లో ఎటువంటిది కూడా లేదు. అందరం కూడా సమిష్టిగా కష్టపడతాము. లోకల్ బాడీస్ ఏవైనా సరే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ హైకమాండ్ నిర్ణయం మేరకే ముందుకు పోతాము. ఖచ్చితంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఏం లేదు, జనరల్గా అన్ని కార్యక్రమాలు పాల్గొంటాం. అఫీషియల్స్ మాత్రం మేము పోరాదు కదా. అన్అఫీషియల్ పార్టీ మీటింగ్లకు కానీ అన్నిటి కానీ మేము అటెండ్ అయితే గ్రామ స్థాయి నుండి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తాము. ఏ కార్యక్రమం ఉన్నా సమిష్టిగా చేసి ముందుకు తీసుకెళ్తాము.